ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. కొంట ఏరియా కమిటీ నూతన కార్యదర్శి దుళ్ళా పేరుట లేఖ విడుదల చేశారు. కుంట బ్లాక్లోని పట్వారీ ఫారెస్ట్ గార్డులకు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖను సంపదను కొంతమందికి దోచిపెట్టేందుకే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో లెటర్ విడుదల చేశారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో మావోయిస్టులు లేఖ కలకలం రేపింది. కొంట ఏరియా కమిటీ నూతన కార్యదర్శి దుళ్ళా పేరుట లేఖ విడుదల చేశారు. కుంట బ్లాక్లోని పట్వారీ ఫారెస్ట్ గార్డులకు హెచ్చరికలు జారీ చేస్తూ అటవీ శాఖను సంపదను కొంతమందికి దోచిపెట్టేందుకే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో లెటర్ విడుదల చేశారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల లేఖ అనేది కలకలం రేగుతుంది. కుంట బ్లాక్ లో ఉన్నటువంటి పట్వారీ ఫారెస్ట్ గార్డులు హెచ్చరిస్తూ మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. అటవీ సంపదను కొంతమందికి దోచిపెట్టేందుకే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పట్వారీ ఫారెస్ట్ సిబ్బంది పాల్పడుతున్నారంటూ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మరియు ప్రతిఘటన కూడా తీవ్రతరం చేయాలంటూ కూడా మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. నక్సలైట్లు కుంట ఏరియా కమిటీ నూతన కార్యదర్శిగా ఉన్న దుల్లా పేరిట ఈ లేఖ విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం కుంట ఏరియాలో ఉన్నటువంటి గోళ్లపల్లి, కిస్టారం, చింతగోవ, పోలంపల్లి, డోర్నపాల్ వంటి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాల్లో పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్ నిర్మూలనలో అభివృద్ధి పేరుతో పోలీస్ శిబిరాలు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మిస్తూనే మరోవైపు అటవీ సంపదను కూడా దోచుకుంటున్నారంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. పట్వారీలు గ్రామం నుండి 40 సంవత్సరాలుగా మూసివేయబడిన భూములను కూడా ఇప్పుడు వేరే ప్రాంతానికి డబ్బును దోచుకునేందుకు వినియోగిస్తున్నారంటూ కూడా వాళ్ళు లేఖలో పేర్కొనడం జరిగింది. దీని మీద అప్పటికే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. డబ్బు, మద్యం, అలాగే అక్కడ ఉన్నటువంటి అటవీ జంతువులు కూడా అక్కడ నుంచి తరలిస్తున్నారంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. దీన్ని ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు దీన్ని ప్రతిఘటించాలంటూ సామూహికంగా ఉద్యమం కూడా చేయాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో కార్యదర్శిగా ఉన్నటువంటి కొంట ఏరియా కార్యదర్శి దుల్లా పేరుతో అయితే ఈ లేఖ విడుదల కావడం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ రవికిరణ్.